ఆ! ఈ 'ఆదిపురుష్' సినిమా గురించి విచిత్రమైన టాక్. ఏంటంటే, అది ఎలా ఉన్నప్పటికీ పిల్లలకి బాగా నచ్చుతుంది. పిల్లలు తప్పనిసరిగా చూడదగినది అని ఒక కొత్త పాట మొదలుపెట్టారు. ఇవి స్త్రీల కోసం ఈ ప్రొడక్ట్స్ తయారు చేసాం. పిల్లల కోసం ఈ ప్రొడక్ట్స్ తయారు చేసాం అనేటటువంటి ఒక మార్కెట్ ఎకానమీని, మార్కెట్ టెక్నిక్‌ని ఈ సినిమాకి అప్లై చేయడానికని ప్రయత్నిస్తున్నారు. ఎందుకది మొదలైంది? అది ఎవరెవరో అన్నారంటే అది వేరే. పండితులు కూడా అలాగే మాట్లాడుతున్నారు. విచిత్రం అది. పండితులు కూడా ఆ పిల్లలు చూడొచ్చు. ఏంటి పిల్లలు చూసేది? అంటే మీకెవ్వడికి అక్కర్లేనిది పిల్లల్ని నెత్తి మీద రుద్దుతారా? దాంట్లో అనేక లోపాలున్నాయి. రామాయణంకి సంబంధించినవి విరుద్ధంగా చెప్పారనే పండితులు కూడా పిల్లలు చూడొచ్చు. పిల్లలు ఎంజాయ్ చేస్తారు. పిల్లలు తెలుసుకుంటారు. ఏం తెలుసుకుంటారు? పిల్లలంటే మరీ అంత లోకువా? ఈ ఓం రౌత్ గారిని చివరికి పిల్లల్ని నెత్తి మీద రుద్దుతారా? ఏంటి అర్థం ఉందా దానికి? ఇప్పుడు బంగారయ్య శర్మ గారని పెద్ద పండితులు. నేను శంకర భగవత్పాదుల యొక్క అనుయాయిని అని చెప్పుకుంటారు. శంకరాచార్యుల యొక్క అనుయాయిని అని చెప్పుకుంటారు. అలాగే కొంతమంది ఈ చిన్నజీయర స్వామివారు లాంటి వాళ్ళు శంకరాచార్యుల గురించి ఏదో అంటే ఆయన ఎదిరించారు. ఇట్లాంటి వ్యక్తి. ఆయన ఈ మధ్య అంటాడు, రామాయణం ఈ ఏంటి ఆదిపురుష పిల్లలు చూడొచ్చు. ఆయన దీంట్లో చాలా విరుద్ధమైన ఉన్నాయని ఒప్పుకుంటున్నాడు మొత్తానికి. ఈ రామాయణంలో చాలా విరుద్ధమైన అంశాలు రామాయణానికిలో పొసగనివి, వాల్మీకం కానివి విరుద్ధంగా ఉన్నాయని. ఒకటి వాల్మీకం కానివి, లేకపోతే వాల్మీకి తర్వాత అనేక మంది కూర్పులు చేర్పులు చేశారు. అనేక రకమైనటువంటి మార్పులు చేశారు. చివరికి రామాయణ విషవృక్షం రాసినప్పుడు కూడా విశ్వనాథ సత్యనారాయణ గారు అన్నారు వైరభక్తిగా భావించారు. ఆవిడ తిడుతూ రాసి అంటే ఎందుకని ఆ రామాయణాన్ని విమర్శించినప్పటికీ రంగనాయకమ్మ గారు ఒరిజినల్ రామాయణం చదివి దాని మీద ఆధారపడి చేశారు. అంటే రామాయణానికి మూలానికి విధేయంగా ఉన్నారు. రామాయణం తర్వాత వచ్చినటువంటి ఆధ్యాత్మ రామాయణం, తులసి రామాయణం, 1000 రామాయణాలు ఉన్నాయి. భాస్కర రామాయణం అవన్నీ ఎంతో కొంత వాల్మీకానికి కొంత అనుకూలంగా ఉన్నాయని చెప్పొచ్చు. హనుమంతుడిలాగే ఉంటాడు, రావణుడు రావణుడిలాగే ఉంటాడు, రాముడిలాగే ఉంటాడు. ఇది చాలా విరుద్ధంగా ఏదో ఉంది. అక్కడ వస్తోంది జనాలకి. అసలు పొసగనది ఏదో ఉంది. ఆ సాధారణ జనం నేను చూసినప్పుడు ఆ సినిమా హాల్ దగ్గర ఆ సాధారణ జనం మాట్లాడిన మాటలు విన్నప్పుడు నేను ఆశ్చర్యపోయాను. రామాయణం అనేది పుస్తకాల్లో ఏముంది, పండితులు ఏది చెప్తున్నారని కాదు, సాధారణ జనం ఎక్కువగా దాని మీట్ల ఏమిటిది అని ఆశ్చర్యపోయారు. ఎంతో అభిమానం ఉండొచ్చు కానీ ఏంటిది? అలా ఒక వ్యక్తి దాని గురించి తీవ్రంగా విమర్శిస్తే ఏం లేదు దీంట్లో అంటే అతను కొట్టారు కూడా అక్కడ అభిమానులు, ఈ హీరో యొక్క అభిమానులు. ఇది విచిత్రమైన పరిస్థితి. ఎందుకని సాధారణ జనానికి కూడా అది ఏంది ఇది రామాయణమేనా ఏమిటిది అని అనిపిస్తుంది. ఇది ఎందుకని ఇంతలాగా అనేది చాలా విషయం చెప్పుకోవాలంటే. ఎందుకంటే ఇంతవరకు రామాయణాలు ఇక్కడ సంస్కృతిని సంప్రదాయాన్ని ఎంతో కొంత అనుసరించాయి. అక్కడ మాట్లాడే జనం అంటే సాధారణ జనం, పండితుల గురించి చెప్పట్లేదు. సినిమా హాల్ దగ్గర మూవీలో సాధారణ జనం గురించి టుడే టుమారో ఎడిటర్గా చాలామంది ఇంటర్వ్యూ చేశారు సాధారణ ప్రేక్షకుల్ని. వాళ్ళందరూ ఏంటి రామాయణంలో ఇది ఉంది, ఇట్లా రాశారు, ఇట్లా చూపించారు ఎట్లా అని అడుగుతున్నారు. కథని కూడా ఎట్లా మలుపులు తిప్పేశారు, ఎందుకు ఇలా మలుపులు తిప్పారు, ఒక మలుపు తిప్పినప్పుడు దానికి ఒక కారణం ఉండాలి, అది ఏమిటి అనేది వాళ్ళ ప్రశ్న. వాళ్ళ అంత ఖచ్చితంగా పాండిత్యపూర్వకంగా చెప్పలేకపోయినప్పటికీ ప్రశ్న అదే. ఎందుకని ఈ రామాయణం ఇంత విచిత్రంగా ఉంది, విడ్డూరంగా ఉంది, విరుద్ధంగా ఉంది? ఇంకా చెప్పాలంటే ఏంటది అంటే నేను సామాజిక మాధ్యమాలు వచ్చేసాయి ఈ మధ్య. అంటే పత్రికలు, మామూలు పత్రికలు కాకుండా మనకి సోషల్ మీడియా, వీటిల్లో చాలా చర్చ జరుగుతుంది. మొన్న ఒక ముస్లిం పెద్ద ఆయన ఓ మాట అన్నాడు. అంటే రామాయణం మరీ పాతది కాదనమాట, మొన్నదే అనమాట. ఎందుకంటే దీంట్లో విలన్ ముస్లిం అని అతను అన్నారు. అంటే ఎందుకని దీంట్లో రావణుడుగా వేసిన అతను ముస్లిమే, అది బాగానే ఉంది, ఎవరైనా వేయచ్చు, ఏ వేషం ఏ మతం వాళ్ళైనా వేయచ్చు. అసలు రామాయణం ఇది భారతానికి మాటలు రాసింది ముస్లిమే. భారతం సీరియల్లో, హిందీ సీరియల్కి చాలా అద్భుతంగా రాశారు. కథ కూడా చాలామందికి నచ్చింది, అది వేరే సంగతి. ఇప్పుడు రామాయణంలో విలన్గా ఎవరైనా వేయచ్చు, ఏ మతం వాళ్ళని, క్రిస్టియన్ వేయచ్చు, లేకపోతే యూదు వేయచ్చు, ఎవరైనా వేయచ్చు. కానీ రావణుడిలాగా ఉండాలి కదా. రావణుడు అంటే ఏమిటి? రావణుడిని ఒక బ్రాహ్మణుడని పండితులతో సహా ఒప్పుకుంటున్నారు. అతను వేద పండితుడు. అతని యొక్క లంక స్వర్ణమయీ లంక, అంటే బంగారుమయం, రత్నాలతోటి, అంటే చాలా అందమైనటువంటి పట్టణం.
అతను గొప్ప శివభక్తుడు. అయితే నేను అనుకోవడం యజ్ఞయాగాదులను ఆయన చెడగొట్టినట్టు కూడా, అంటే ఆయన కాకపోయినా ఆయన అనుచరులు మారీచుడు వీళ్ళు వాళ్ళు సుబాహుడు వీళ్ళు వెళ్ళి ఆ ఋషుల యొక్క యజ్ఞాన్ని చెడగొట్టినట్టుంది. అయితే భక్తులు రిచువల్ కూడా కి వ్యతిరేకులు, అంటే యజ్ఞయాగాదులు కూడా వ్యతిరేకులు. వాళ్ళు ఉద్వేగభరితంగా ప్రార్థనలు చేయడంలోనే ఉంటారు. శివుడిని కూడా తంతాడు కదా, కాళహస్తీశ్వర మహాత్మ్యంలో కన్నప్ప శివుడిని పాదాలతో శుభ్రం చేస్తున్నట్టుగా కూడా కథలు ఉన్నాయి. వింత వింతగా ఉంటాయి శివలింగాన్ని. అంటే ఆ భక్తుల యొక్క ఉద్వేగము అంత విచిత్రంగా ఉంటుంది. కనుక రావణుడు ఆ శివభక్తి వలన ఆ రిచువల్ని వ్యతిరేకించి ఉంటాడని నేను అనుకుంటున్నాను. కానీ రావణుడు గొప్ప శివభక్తుడు, వేద పండితుడు, అంటే భక్తి మార్గంలోకి వెళ్ళిన వాడై ఉండొచ్చు. అటువంటి వ్యక్తిని మీరు కైలాసాన్ని భూమికి దించినట్టుగా చూపించినటువంటి సినిమాలు ఉన్నాయి. అలాంటి వ్యక్తిని ఒక టెర్రరిస్ట్ లాగా చూపించారనేది అసలు విషయం. అందరూ ఎలా చెప్పినప్పటికీ విషయం అది. ఒక ముస్లిం టెర్రరిస్ట్ లాగా రావణుని చిత్రించారు. మరి రాముడిని లేకపోతే రాముని యొక్క తండ్రి కొన్ని చోట్ల క్రీస్తులాగా చూపించారు. ఆ వేషధారణ అంతా క్రీస్తులాగా. ఏంటిది అంటే ఈ మధ్యకాలంలో పాశ్చాత్య దేశాల్లో చాలా కాలం జరుగుతుంది ఏంటంటే ముస్లింలకి వ్యతిరేకంగా యుద్ధం వీళ్ళ మధ్య, అంటే క్రూసేడ్స్ అలాంటివి జరిగాయి. అందుకని అటువంటి వైర్యాలు ఉన్నాయి మధ్యయుగాల్లో. తర్వాత ఇటీవల కాలంలో ఇరాక్ మీద కానీ అరబ్ దేశాల మీద కానీ అమెరికా దాడులు ఇవన్నీ చూసినప్పుడు, అలాగే అమెరికాలో ఉండే మత ప్రచారకర్తలు కూడా ముస్లింలకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. తర్వాత ముస్లిం టెర్రరిజం ప్రపంచానికి ప్రమాదకరంగా తయారైందన్నారు. దీన్ని కలిపాడు అక్కడ. ఇది సంబంధం లేదు, ఎందుకు కలిపాడు అనేది చాలా ఆసక్తికరమైన విషయం. నేను చెప్పినది చాలా కాలం క్రితమే లాస్ట్ బ్రాహ్మణులో చెప్పింది ఏంటంటే, ఈ మోడర్న్ హిందుత్వం అనేది ప్రచ్ఛన్న క్రైస్తవం అని పైకి ఎలా కనపడుతుంది, కానీ ఒక క్రీస్తు లాంటి ఒక నాయకుడుగా, ఒక జాతీయ నాయకుడుగా చిత్రించటం, అట్లాంటి వ్యక్తిని కనుక్కోవడం, దానికి పోలికతో చూడటం. అలాగే ఈ క్రమంలో ఏమైందంటే అసలు రామాయణం అలా పోయి ఒక మోడర్న్ ఇప్పుడున్న రాజకీయాలు, ఈ హిందూ రాజకీయాలు అవి ప్రధానమైపోయి రామాయణాన్ని దానికి అనుగుణంగా వ్యాఖ్యానించడం జరిగింది. అంటే ఇది నాస్తిక వ్యాఖ్యానం కూడా కాదు. అంటే రంగనాయకం గారు లాంటి వాళ్ళు విషవృక్షం రాశారంటే అది నాస్తిక వ్యాఖ్యానం. ఇప్పుడు కొంతమంది జాబాలిని కూడా పైకెత్తుతున్నారు నాస్తికులపై, అది కూడా నష్టమేమీ లేదు. దానికంటే ఒక మోడర్న్ వ్యాఖ్యానము, ఒక రకంగా ఈ జాతీయవాదం నుంచి వచ్చినటువంటి ఒక రకమైన ఆధునిక వ్యాఖ్యానం లాంటిది మొదలైంది. ఇది మిడిల్ క్లాస్లో వీడు తెలివిగా ఇంజెక్ట్ చేయగలుగుతారేమో క్రమేపీ. అంటే ఒక రకమైనటువంటి కొన్ని మతాలకు ఉండేటటువంటి వ్యతిరేకతను సొంతం చేసుకోవటం, ఇంటర్నేషనల్గా ఉండే పరిస్థితులను కూడా సొంతం చేసుకోవడం, తద్వారా బలపడడం రాజకీయంగా అనేటటువంటి కొన్ని లక్షణాలని పాదుకొల్పడం కోసం రామాయణాన్ని ఇలా మెలితిప్పుతున్నారా అని సందేహం కలుగుతుంది. ఇది ఎక్కడికి దారితీస్తుంది? ఇట్లాంటివి అంటే రామాయణం యొక్క ఒరిజినల్ సారాంశమే మొత్తంగా దెబ్బతినేస్తుంది. అంటే రామాయణాన్ని నువ్వు ఎన్ని రకాల వ్యాఖ్యానించినా ఇలా వ్యాఖ్యానించడం అనేది చాలా కొత్త. ఒక చీకటి లోకంలో రావణుడు ఉన్నాడు చూపించాడు. చీకటికి ఏమిటి సంబంధం అంటే రావణుడు గొప్ప అద్భుతమైనటువంటి లంకలో ఉన్నాడు. అలాగే హనుమంతుడు కూడా రావణుడిని కొన్ని చోట్ల మెచ్చుకుంటాడు, రాముడు కూడా మెచ్చుకుంటాడు. అందుకని వాళ్ళ లంకని చీకటి లోకం కాదు అంటే ఏమిటి, టెర్రరిజానికి, ముస్లిం టెర్రరిజానికి ఒక సింబల్గా రావణుని చూపించడం జరిగిందా పరోక్షంగా? లేకపోతే చీకటి లోకం ఏమిటి నాకు అర్థం కాదు, ఈ నలుపు ఏమిటి, అలాంటిది ఏమీ కాదు. అది అందమైనటువంటి లోకం లంక అనేది. అందుకని లంకని ఇప్పుడు శ్రీలంక అని అనుకుంటున్నారు. వాళ్ళకు కూడా ఇది ఎందుకు నచ్చిందో నాకు అర్థం కాదు. కనుక ఇదంతా కూడా ఒక రాజకీయం. అయితే ఇది నేను లాస్ట్ బ్రాహ్మణ్ గ్రంథంలో చెప్పాను. ఇజ్రాయెల్ రాజకీయాలు, ఇవంటే జియోనిజం, ఈ యూదు ఉన్మాదం, ఈ ఆధునిక కాలంలో వచ్చినటువంటి మతోన్మాద లక్షణాలతో ఈ ఆధునిక హిందుత్వ అనేది ఇక్కడ రూపొందుతోంది స్థానికంగా. అది ఇంటర్నేషనల్గా పాశ్చాత్య లోకంలో ఉన్నటువంటి కొన్ని లక్షణాలను తీసుకుని ఒక హిందుత్వాన్ని ప్రచ్ఛన్న క్రైస్తవంగా చేస్తున్నారు. అందుకని కొన్ని జాతుల పట్ల వ్యతిరేకత వీటన్నిటిని పాదుకొలుపుతున్నారని నేను అన్నాను. అది సినిమాల్లో కూడా క్రమేపీ వచ్చేస్తుంది. అది ఇతర సినిమాల్లో కూడా ఉంది. కేరళ ఇవన్నీ వరుస, కేరళ స్టోరీ కానీ కాశ్మీర్ ఫైల్ కానీ దాని యొక్క క్రమమే ఈ రామాయణం కూడా.
అలా అర్థం చేసుకుంటే ఇది అర్థం అవుతుంది. అంతేగాని రామాయణం అంటే వాల్మీకము అని అనుకుంటే, వాల్మీకి ఏం చెప్పాడు అనుకుంటే సంబంధం ఉండదు. అయితే అలా ఎందుకు వ్యాఖ్యానించకూడదండి? రామాయణాలు అనేకం ఉన్నాయి. ఇది ఒక రకంగా చెప్పాలంటే రాముడు భక్తి కాదు, ఒక రకంగా చెప్పాలంటే ఒక ప్రచ్ఛన్న క్రైస్తవంగా, అంటే పాశ్చాత్య అమెరికా ఉంది, దానికి గల్ఫ్ దేశాలతో గొడవ ఉంది, ఒక ట్రంపే రాముడు, గల్ఫ్ దేశాలు అనేవి శత్రువులు అని చూపించవచ్చు కదా. ఎందుకు చూపించకూడదు? ట్రంప్ను రాముడుగా ఎందుకు కొంతమంది ట్రంప్ను కూడా అప్పట్లో బొట్లు పెట్టి ఆరాధించారు. ఆ రకంగా ఎందుకు చూపించకూడదు? చూపించవచ్చు, మీ ఇష్టం, మీ ఇష్టం. కానీ ఇది వాల్మీకం అని అనడానికి లేదు. వాల్మీకి తర్వాత అనేక రామాయణాలు వచ్చాయి, దాంతో కూడా దీనికి సంబంధం లేదు. ఈ రామాయణానికి, ఈ ఓంరావుతు రామాయణానికి ఇది ఒక రకమైన ఆధునిక రామాయణం. ఇప్పుడు నడుస్తున్న ఈ దేశంలో నడుస్తున్న రాజకీయాల యొక్క కొనసాగింపు. ఇది తెలుసుకోవాలి. దీన్ని పిల్లల్ని నెత్తి మీద రుద్దుతారంటే మీకు అక్కర్లేదు, కానీ పిల్లలకి కావాలా? ఎందుకు పిల్లల్ని నెత్తి మీద రుద్దాలంటున్నారు? పిల్లలంటే బాల్యం అనేది ఆధునికత తీసుకొచ్చినటువంటి చెడు లక్షణం. వెస్ట్ నుంచి బాల్యం అనేది చాలా బలహీనమైనది, దానికి శక్తిహీనమైనది. యవ్వనం అనేది శక్తివంతమైనది. యువకుల్లారా రండి, ఇది లెఫ్ట్ కానీ రైట్ కానీ ఇలాగే చూస్తాయి. వృద్ధాప్యం అనేది క్షీణత. కనుక బాలలు మట్టి ముద్దు లాంటి వాళ్ళు వాళ్ళని ఎలా మలిచితే అలా మలచబడతారనేది కూడా. అందుకని పిల్లల్ని టార్గెట్ చేయడం అనేది చేయొచ్చు అన్నట్టుగా ఉంది. ఈ చెడు అంతా చూసి మన శర్మగారినో మరొకళ్ళనో సలహాలు అడిగి వాళ్ళు మారతారట. ఏమిటి మారేది? దీన్ని నువ్వు అంగీకరిస్తున్నావా? ఈ రామాయణాన్ని, ఓంరావుతు గారి రామాయణాన్ని, ఈ ఆధునిక వ్యాఖ్యానాన్ని నువ్వు అంగీకరిస్తున్నావా? అంగీకరించినప్పుడు పిల్లలు మాత్రం చూడాలంటాం ఎంతవరకు కరెక్టు? ఇవన్నీ ఆలోచించవలసిన విషయాలు. ఆలోచించకపోతే కష్టం. అందుకని ఈ విషయాలు నేను లాస్ట్ బ్రాహ్మణ్లో 2000లోనే నేను హెచ్చరిక చేశాను. ఇది ప్రచ్ఛన్న క్రైస్తవంగా మారిపోతుంది. హిందుత్వ సనాతన ధర్మానికి దీనికి సంబంధం ఉండటం లేదు, మన బహుళ సంస్కృతికి దీనికి సంబంధం ఉండటం లేదు అన్నాను. ఇప్పుడు సినిమాల్లో కూడా ఇది ఎంటర్ అయింది అనేది గుర్తించాలి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.